183 గజాల 3 BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ప్రత్యూష గారు. మ్యామ్తో మాట్లాడుతాం. హాయ్ మ్యామ్. హాయ్ మ్యామ్, విశ్వంతో మనల్ని కనెక్ట్ అవ్వనివ్వకుండా చేసే విషయాలు ఏంటో చెప్తారా? ఓకే, విశ్వంతో మనకి కనెక్ట్ అవ్వనీయకుండా, మ్యాజికల్ వరల్డ్లోకి మనకి ఎంటర్ అవ్వనీయకుండా చేసే విషయాలు ఒకటి ఫస్ట్ వచ్చి జెలసీ. నీ గురించి ఆలోచించకుండా పక్కన వాడి గురించి ఆలోచించడం, ఇంకా కంపారిజన్, వేరే వాళ్ళతో నిన్ను నువ్వు కంపేర్ చేసుకోవడం, కంటిన్యూస్గా వాళ్ళు గొప్పగా ఉన్నారు, నేను ఇట్లా ఉన్నాను, నాకు ఇట్లా ఉండాలి, వాళ్ళకి ఇట్లా ఉండాలి. నార్మల్గా ఏంటంటే జ్యువెలరీ, నేను ఎప్పుడు మా కజిన్స్ నేను ఈవెంట్కి వెళ్ళినప్పుడు అరే నేను ఈ జ్యువెలరీ వేసుకోలేదే, నాకు ఈ జ్యువెలరీ కావాలి అనిపించేది ఎప్పుడు నాకు. సో నేను ఆ జ్యువెలరీ కొనుక్కోవడానికి నాకు చాలా టైం పట్టింది. వీళ్ళు వేసుకున్న జ్యువెలరీ నేను కొనుక్కోలేదే, సరే ఇలాంటి జ్యువెలరీ మళ్ళీ కొనుక్కుంటాలే అని వెయిట్ చేస్తాను. తను మంచిగా వేసుకుంది, నాకైతే లేదు ఇట్లా అని. ఎవరికైనా అంటే తెలియకుండా ఇవన్నీ వచ్చేస్తాయి. మనం వాళ్ళ నరీష్ అయిపోతాం. వాళ్ళ వేసుకున్న జ్యువెలరీ చూసి అరే ఈ డైమండ్ జ్యువెలరీ నెక్లెస్ నాకుంటే బాగుండు, బా అరే కొనుక్కోవచ్చు, సరే తను వేసుకుంది, నాకు లేదు, ఇది ఎట్లయినా కొనేసేయాలి అనేసి అనిపిస్తూ ఉంటుంది కదా. సో ఇదేంటి, నువ్వు కంపేర్ చేసుకున్నావు, నాకైతే లేదు తనకైతే ఉంది. సో అది ఉందంటే నువ్వు ఎంబ్రేస్ చేయి. బా ఎంత బాగుంది, ఇంత డైమండ్ నెక్లెస్ వేసుకుని తిను వెళ్తుంది, ఎంత బాగుంది, ఇట్లాంటి నెక్లెస్ నేను కొంటాను, ఎంత అద్భుతంగా ఉంటుందంటే నేను వేసుకుని ఇలాగే ఫంక్షన్లో వెళ్తుంటే అందరు నన్ను చూసి అడుగుతారే ఈ డైమండ్ నెక్లెస్ ఎక్కడ అని అడుగుతారు. అలా ఉండాలి అంటే ఓకే, అలా ఉండాలి. అలా ఉండినప్పుడు నీకు ఖచ్చితంగా ఏంటంటే ఇది చిన్న డైమండ్ నెక్లెస్ గురించి చెప్పాను. బట్ ఏదైనా పక్కన వాడు కారు కొనుక్కున్నాడు, నీ ఫ్రెండ్ కారు కొనుక్కున్నాడు, బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఇంకా ఇద్దరు అబ్బాయిలు బెస్ట్ ఫ్రెండ్స్. ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఇద్దరికి బాగా అన్ని కష్టాలు చెప్పుకుంటారు, అన్ని మాటలు చెప్పుకుంటారు, చైల్డ్హుడ్ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. కానీ ఒకడికి సడన్గా సక్సెస్ వచ్చింది, ఒక కారు కొన్నాడు. సో వీడికి తెలియన అరే వీడు కారు కొనేసాడు, నేను కారు కొనుక్కోలేదే, ఇది వైబ్రేషన్ లోపల నుంచి తెలియకుండా వచ్చేస్తుంది. మళ్ళీ ఆ ఫ్రెండ్ అంటే ప్రాణం, స్లోగా వాడి మీద ద్వేషం కూడా పుడుతుంటుంది వీడికి. ఇంత బెస్ట్ ఫ్రెండ్స్ కదా, వాడేమో వీడితో హే అని వీడితో అన్ని షేర్ చేసుకుంటాడు. అరే నేను కొత్త కారు కొన్నాను రా, నేను ఇలా ఉన్నాను రా అని వీడితో షేర్ చేస్తుంటాడు. కానీ వీడికి ఎక్కడో నేను కొనలేదు అనేది లోపల నుంచి నడిచి వీడితో స్లోగా అవాయిడ్ చేస్తూ ఉంటాడు ఫ్రెండ్షిప్. కంపారిజన్ ఫ్రెండ్షిప్ని అవాయిడ్ చేస్తుంది. అంటే ఫ్రెండ్ నీకు సహాయం చేయాలనుకునే ఫ్రెండ్స్ కూడా ఎప్పుడైతే నువ్వు నీ ఫ్రెండ్ కారు కొన్నాక ఎస్ నేను కూడా కొంటాను ఈ కారు, నా ఫ్రెండ్ కారు కొన్నాడంటే, నా బెస్ట్ ఫ్రెండ్ కొన్నాడంటే నేను కూడా కొనేస్తా కారు అనుకోవాలి. అంటే నేను కూడా ఇంత సక్సెస్ అయిపోతా, ఎందుకంటే వాడితో నువ్వు తిరుగుతున్నావు. వెన్ యు ఆర్ విత్ ఎ మిలియనేర్ యూ బీ వన్ ఆఫ్ దెమ్. నువ్వు ఎప్పుడైతే నీ ఫ్రెండ్షిప్లో మిలియనర్స్తో ఫ్రెండ్షిప్ చేసావో నువ్వు మిలియనర్ అయిపోతావు. ఏదైతే వీళ్ళు చెడ్డవాళ్ళు, ఈ పిల్లలంతా చెడ్డ పిల్లలు అంటే ఆ చెడ్డ పిల్లలతో నువ్వు వాళ్ళకు మంచి చేయడానికి నువ్వు ఒక మంచి వెళ్ళినా అంత చెడ్డగా అయిపోతావు. ఎందుకంటే నువ్వు ఈ చెడ్డ వరల్డ్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆ చెడ్డ వాళ్ళు తెలియకుండా వాళ్ళ వైబ్రేషన్ అట్రాక్ట్ చేసేస్తుంది అనమాట. సేమ్ వే కూడా మంచి, ఇప్పుడు యూ వాంట్ టు బికమ్ ఎ మిలియనర్, మేక్ ఫ్రెండ్స్ విత్ దెమ్. సేమ్ వే ఈ ఫ్రెండ్ని నువ్వు వదిలేస్తున్నావు స్లోగా. అంటే ఏంటి, నువ్వు ఈ కుళ్ళు పడుతున్నావు, ఈగో వస్తుంది నీకు, అంటే కంపేర్ చేసుకుంటున్నావు నాకు ఇది లేదు అని. ఇది చేసుకుంటూ నువ్వేం చేస్తున్నావు, నువ్వు డౌన్ చేసేసుకున్నావు. ఈ మ్యాజికల్ వరల్డ్లోకి ఎంటర్ అవ్వట్లేదు. తిన ఫ్రీక్వెన్సీ నీకు ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వట్లేదు. ఇప్పటిదాకా ఇద్దరు ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయింది. స్లోగా నువ్వు ఆ ఫ్రీక్వెన్సీలోనే ఉంటే నువ్వు కూడా తన ఫ్రీక్వెన్సీలో అన్నీ మేనిఫెస్ట్ చేసేస్తావు తన సావాసంతో. కానీ నువ్వు సావాసం చేయట్లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే నిన్ను వాడు గొప్ప అయిపోయాడు, చిన్నప్పటి నుంచి నాతో తిరిగినవాడు, నేనేమైపోయాను అనేసి ఈ యొక్క కుళ్ళు ఇది పెట్టేసుకుని వాడితో డీవియేట్ అయిపోయావు అనుకో, నీకు ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వక నువ్వు వేరే ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళిపోతావు, స్లోలీ లోన్లీ అయిపోతావు. సో నెవర్ ఎవర్ నిన్ను ఒకళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. నువ్వు నిజంగా ఒకళ్ళు ఏదైనా కొనుక్కున్నారు, ఫ్యామిలీలో ఎవరైనా ఏదైనా తెచ్చుకున్నారు అంటే, ఒకళ్ళకి ఏదో పెద్ద మనీ ఫ్లో అయింది అంటే వాళ్ళకి డబ్బులు వచ్చినాయా అంటారు. సో అది కూడా నువ్వు మనసులో పెట్టుకోవద్దు. ఎందుకంటే చాలా చిన్న ఎలా అంటే ఇది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఇది
ఈ యొక్క ఎమోషన్ ఎంత సెన్సిటివ్గా ఉంటుందంటే చాలా క్విక్గా ఫ్లో అయిపోతుంది లోపలికి ఆ మెసేజ్. వాళ్ళకు వచ్చేసింది నాకు ఎప్పుడు వస్తుంది అని చాలా. అండ్ ఇంకోటి, దీనివల్ల ఫ్రెండ్షిప్స్ పోతాయి, ఫ్యామిలీ కనెక్షన్స్ పోతాయి, దీనివల్ల చాలా లోన్లీనెస్, ఐసోలేషన్ అయిపోతుంది ఆ సోల్. సో వద్దు, మెచ్చుకోవడం, అప్రిషియేట్ సంబడి. ఎవరికైతే ఏదన్నా కొత్త కారు కొన్నారా, జ్యువెలరీ కొన్నారా, డైమండ్ నెక్లెస్ కొనుక్కున్నారా, లేకపోతే ఇల్లు కొనుక్కున్నారా, నీ ఫ్రెండ్, నీ సొంత వాళ్ళు, నీ ఫ్రెండ్ నీతో కంపారిటివ్గా పెరుగుతున్న వాళ్ళు, నీ కజిన్ సిస్టర్స్ కావచ్చు, వాళ్ళు నీతో కంపారిటివ్గా పెరుగుతుంటారు. నువ్వు కుళ్ళు పడద్దు, అప్రిషియేట్ చేయి వాళ్ళని. నువ్వు ఎప్పుడైతే వాళ్ళని అప్రిషియేట్ చేస్తావో నీకు విశ్వం ఇచ్చేస్తుంది అబండెన్స్, అంతకంటే డబల్ ఇచ్చేస్తుంది. నువ్వు అప్రిషియేషన్ ఎప్పుడైతే నువ్వు అక్కడ పాస్ చేయట్లేదో అక్కడే నీకు బ్లాక్ అన్నమాట. సో దట్ ఈస్ వాట్ అప్రిషియేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నీ కంపారిజన్ అనేది ఉండకూడదు. రెండోది జెలసీ కూడా ఇందులోనే. కంపారిజన్, జెలసీ రెండు ఇందులోనే ఉన్నాయి. ఫ్రెండ్ కారు కొన్నాడు, జెలస్ అయిపోయావు, కంపేర్ చేసుకుంటున్నావు, నువ్వు వాడిని కంపేర్ చేసుకుంటున్నావు. ఇదేం చేసేసింది, నిన్ను ఒక లోన్లీ లైఫ్లోకి తీసుకెళ్ళిపోయింది, నెగిటివ్ జోన్లోకి. స్లోగా రూట్స్ అన్నీ డౌన్ అయిపోతాయి, రూట్ చక్ర బ్యాలెన్స్ ఉండదు. స్లోగా ఏంటి నా లైఫ్ ఏంటి అని ఏడుపు వస్తూ ఉంటుంది. నీ లైఫ్కి ఏం కాలేదు, ఇది నువ్వు క్రియేట్ చేసుకున్నది. ఫస్ట్ ఇలాంటి సిచ్యువేషన్లో నిన్ను నువ్వు ఫర్గివ్ చేసుకోవాలి. ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ ఫర్గివ్ యూ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇలాంటి ఆలోచనలు వచ్చినాయి నాకు, జెలసీ ఆలోచనలు వచ్చినాయి. ఇలా వేరే వాళ్ళని కంపేర్ చేసుకున్నాను నేను. నా ఫ్రెండ్ని నాకు చిన్నప్పటి నుంచి ప్రాణస్నేహితుడు, సడన్గా నేను ఇలాంటి జెలసీ అని నువ్వు ఎప్పుడైతే అది రియలైజ్ అవుతావో అక్కడే నీకు భగవంతుడు నీకు కావాల్సినవన్నీ నీకు ఇచ్చేస్తాడు. దట్ ఈస్ వాట్, ఆ రియలైజేషన్ రావాలి. ప్రతి మనిషికి లెసన్స్ రియలైజేషన్స్ వస్తేనే ఆ మినిట్లో మీ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. ఆటోమేటిక్ ఒక మిరాకిల్ లాగా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. ఎందుకంటే ఇది మనకి తెలీదు, ఇది ఎవరు చెప్పరు కూడా. నువ్వు రియలైజ్ అవ్వాలి, నీ తప్పుని నువ్వు రియలైజ్ చేసుకోవాలి అని ఎవరికైనా చెప్పామనుకో ఫస్ట్ తిడతారు. నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, నువ్వు ఇది రియలైజ్ అయితే నీకు బాగవుతుంది, దేవుడు నిన్ను మారుస్తాడంటే ఎవరు వినరు. ఎప్పుడైతే ఈ రియలైజేషన్ నాకు వస్తుందో అప్పుడే నా లైఫ్లో షిఫ్ట్ వస్తుంది. కాబట్టి అది నువ్వు తెలుసుకోవాలి. అది స్టెప్ బై స్టెప్ తెలుసుకొని ఆ రియలైజేషన్లోకి వచ్చి, ఆ రియలైజేషన్ మైండ్లోనే అన్కాన్షియస్ ప్రోగ్రామింగ్స్ అన్నీ క్లియర్ చేసేస్తుంది. ఆటోమేటిక్గా సమ్ గుడ్ ఈజ్ కమింగ్ ఇన్ టు మై లైఫ్ అని షిఫ్ట్ వచ్చేస్తుంది లైఫ్లో. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అండి. తప్పకుండా మీరు చెప్పిన విషయాలన్నీ తెలుసుకున్నప్పుడు ఏ విధంగా జీవించాలనేది ఒక అర్థం తెలుస్తుంది మ్యామ్. తప్పకుండా అది మన ఆడియన్స్ కూడా అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా భావిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.